నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. కార్తీక మాసం సందర్భంగా నాకెందుకో మహాశివ పురాణంని తీసుకోవాలనిపించింది. అది ఒకంత సాహసమే అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ పరమశివుడి యొక్క లీలలు అనంతాలు. అలాంటి పరమశివుడి గురించి చెప్పటానికి 1000 నాలికలు గల ఆదిశేషుడు వల్లే కాలేదని మన వేదవ్యాస మహర్షి గారు చెప్పి ఉన్నారు. అలాంటి పరమశివుడి యొక్క లీలలని, జ్యోతిర్లింగాలని మరియు ఇంకా చాలా చాలా విశేషాలని తెలుసుకోవాలని కుతూహలంతో ఆ మహాశివ పురాణాన్ని నేను ఒకసారి చదవడం జరిగిందండి. అయితే అంత అద్భుతమైన శివపురాణాన్ని ఈ కార్తీక మాసంలో మీ అందరికీ కూడా చదివి వినిపిస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన వచ్చింది. అందుకే నేను పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా మీ అందరికీ కూడా చదివి వినిపించాలని అనుకుంటున్నాను. అయితే ఈ అనంతమైన శివపురాణాన్ని మొదలైతే ఇప్పుడు పెట్టాను, కానీ అది ఎప్పటిదాకా కొనసాగుతుందనేది నేను చెప్పలేను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ స్వాగతించి తప్పకుండా పరమశివుడి గురించి ఒక నిమిష కాలమైనా వింటారని, ఆ పుణ్యంలో రేణువంత భాగం నాకు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఈ శివపురాణాన్ని మొదలు పెడదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆదిమూలం గురువు కాబట్టి గురువుని కూడా ఒకసారి తలుచుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పుస్తకంలో ఉన్నది మాత్రమే నేను మీ అందరికీ చెప్తాను. నా సొంతదేది నేను యాడ్ చేసి చెప్పట్లేదండి. పరమ పావన భూమి మన భారత భూమి. భగవంతుడు భక్త సంరక్షణార్థం పలుమార్లు అవతరించిన పుణ్యభూమి ఇది. అనేక పుణ్యక్షేత్రములతో గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, సరస్వతి మొదలైనటువంటి నదులతో, మరెన్నో తీర్థములతో త్రిలోకవాసులకి పూజనీయమైనది మన పుణ్యభూమి భారత భూమి. దీనినే వేదభూమి కూడా అంటారు. జగద్గురువైన శ్రీ మహేశ్వరుడు తన జ్యోతిర్లింగాల రూపంలో అవతరించిన కర్మభూమి భారతభూమి. ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్ర జపము నిరంతరము ఈ పుణ్యభూమినందు ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆది పురుషుడు, ఆదిదేవుడు, నిరాకారుడు, నిర్గుణుడు, లింగస్వరూపుడు, భోలాశంకరుడు, భక్తజన హృదయాశ్రితుడు అయినటువంటి ఆ పరమశివుడు మన భారతావని అంతా కూడా సంచరిస్తూ భక్తులని రక్షిస్తూనే ఉంటాడు. ఆ మహాశివుడి యొక్క లీలలను, విశేషాలను చెప్పటానికి 1000 నాలికలు గల ఆదిశేషు తరమే కాలేదు. వేదభువుడైన పరమేశ్వరుని చరిత్ర మహాపుణ్యప్రదం. మహాశక్తివంతమైన మహిమాన్వితమైన శివ పంచాక్షరి మంత్రము నిరంతరము ప్రతిధ్వనిస్తూ తాపసులను, జీవన్ముక్తులను తరింపచేస్తూ అష్టాదశ పురాణాలని, మహాశివ పురాణాన్ని నిరంతరము పురాణ పఠన శ్రవణములతో పునీతమవుతున్న భూమి ఒకటి ఈ భారతావిన ఒకటి ఉంది. ఆ పుణ్యభూమి పేరే నైమిసారణ్యము. ఈ నైమిసారణ్యంలో నిత్యము కూడా వేదపారాయణ జరుగుతూ ఉంటుంది. నిత్యము యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయి. ఇచ్చట తపోధనులు భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో తరిస్తూ ఉంటారు. అలాంటి తపోధనులకి ఆలవాలమైనదే ఈ నైమిసారణ్యము. వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, భరద్వాజ, మార్కండేయ, వేదవ్యాస, సుఖబ్రహ్మ మొదలైనటువంటి ఋషులందరూ కూడా ఈ నైమిసారణ్యంలో తపస్సు చేసి పరమశివుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు. ఈ తపస్సంపన్నులందరూ కూడా ఈ నైమిసారణ్యంలోని బదరికాశ్రమంలో తపస్సిద్ధిని పొందినటువంటి వారు. పురూరవ చక్రవర్తి ఈ నైమిసారణ్యమునందే పరమశివుడి కోసం విశేషంగా తపస్సు చేసి
అతిలోక సౌందర్య రాసైనటువంటి ఊర్వశిని భార్యగా పొంది ఈ భూమండలాన్నంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించగలిగాడు. నేటికి ఈ పవిత్ర నైమిసారణ్యంలో నిరంతరము వేదఘోష, యజ్ఞములు, పారాయణములు, పురాణ పఠనములు, శ్రవణములు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మన భారతావనియందు యోగులకి, ఋషులకి మిక్కిలి నివాసయోగ్యమైన ప్రదేశములలో హిమాలయ పర్వత ప్రాంతము కాగా ఈ నైమిసారణ్యము 2వ స్థానాన్ని ఆక్రమించింది. దీనికి ఇలాంటి ప్రాముఖ్యత రావటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది ఈ నైమిసారణ్యానికి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము సప్త ఋషులందరూ కలిసి కలిదోష నివారణార్థం ఒక 100 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలము సత్రయాగం చేయాలని సంకల్పిస్తారు. అయితే ఇంత సుదీర్ఘకాలము యజ్ఞం చేయడానికి అనువైన ప్రదేశము ఎక్కడుందో వాళ్ళు తెలుసుకోలేక సరాసరి వైకుంఠానికి వెళ్ళి శ్రీదేవి సహిత శ్రీమన్నారాయణుని స్తుతిస్తారు. వారి స్తుతులకు మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు, ఋషులారా మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, కారణం ఏంటో చెప్పండి అంటే దానికి సమాధానంగా ఈ మహర్షులు ఇలా చెప్తారనమాట. స్వామి, నీకు అన్నీ తెలుసు, మేము ఎందుకు వచ్చామో నీకు తెలుసు, కానీ మా కార్యాన్ని మేమే మా నోటితో నీకు చెప్పాలని నువ్వు వినాలనుకున్నావు, అందుకనే మమ్మల్ని ఈ ప్రశ్న అడిగావు అని చెప్పేసి అంటారు. అప్పుడు మహర్షులైన మీకు అర్థములు కార్యములు కూడా ఉన్నాయా అని చమత్కారంగా శ్రీమన్నారాయణుడు ఋషులతోటి అంటారనమాట. అప్పుడు ఋషులందరూ కూడా ఇలా అంటారు, ఓ శ్రీమన్నారాయణ, నీకు తెలియందేముంది, మేము ఎప్పుడూ కూడా విశ్వశాంతి కోసం ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాము. రానున్నది కలియుగము. ఈ కలి ప్రభావం వల్ల భూలోకంలో ఉన్న మానవులందరూ కూడా అనేకమైన దోషాలకి, కష్టాలకి, నష్టాలకి గురవుతూ ఉంటారు. అంతేకాదు మహర్షులమైన మేము కూడా ఆ కలిబారిన పడి ఎన్నో కష్ట నష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ కలిదోష నివారణార్థము మేము సుదీర్ఘకాలం పాటు 100 సంవత్సరాల పాటు మేము యాగం చేయాలని నిర్ణయించుకున్నాము. నిత్య నైమిత్తిక కర్మలన్నీ జరుపుకోవడానికి కావలసినవన్నీ పుష్కలంగా దొరికేలాగా ఉన్న ప్రదేశం ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటారనమాట. అటు శ్రీదేవి వైపు అలాగే శ్రీవారి వైపు చూస్తూ వాడి ఆశీర్వాద బలం వల్ల మేము ఈ యాగాన్ని చాలా బాగా చేయగలుగుతామని నమ్మకం కలిగింది కానీ అని చెప్పేసి చిన్న పాజ్ పెడతారనమాట. వైకుంఠవాసుడు చిద్విలాసం చేస్తూ ఏమైంది, ఏంటి మీ సంశయం అని అడుగుతాడు. ఆ తర్వాత ఋషులతోటి ఈ విధంగా చెప్తాడు, ఈ సృష్టి అంతా కూడా పరమశివ స్వరూపము. వేద పురుషుడైనటువంటి ఆ పరమశివుడు స్వయంగా తనకు తానే ఈశ్వర సర్వభూతానం అని ప్రకటించుకున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో అణువు ఆ పరమశివుడు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ప్రతి ప్రదేశము కూడా పవిత్రమైనదే. చరాచరములైనటువంటి అన్నిటిలోనూ శివుడే వ్యాపించి ఉన్నాడు. మట్టిలో, నీటిలో, వాయువులో, ఆకాశంలో, అగ్నిలో అన్నిటిలో కూడా శివుడు వ్యాపించి ఉన్నాడు. మీరందరూ కూడా భక్తితో ఏ చోట అయితే ప్రార్థించి కార్యం మొదలు పెడతారో ఆ ప్రదేశం అంతా కూడా పుణ్యప్రదమైనదే, మీ యజ్ఞానికి అనుకూలమైనదే. మీరు ప్రారంభించే యజ్ఞము లోక కళ్యాణం కోసం. పరమశివుడు యజ్ఞపురుషుడు, లోక కళ్యాణకారకుడు. కాబట్టి ఆ పరమశివుణ్ణి భక్తితో ప్రార్థించి మీకు అనువైన ప్రదేశాన్ని మీరే చూసుకోండి అని చెప్పేసి విష్ణుమూర్తి సప్తఋషులతో అంటాడు. అప్పుడు అత్రి మహర్షి మరల విష్ణుమూర్తిని ప్రార్థించి, ప్రభు, ఈ సహాయాన్ని అర్థించి వచ్చిన మమ్మల్ని పరీక్షిస్తున్నావా? నువ్వు ఈశ్వరుడు ఒకటే అనే విషయం మాకు తెలియదంటావా? ఓ తండ్రి, నీవే శివుడవు, నీవే విష్ణుమూర్తివి. శివుడి హృదయంలో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో శివుడు. సర్వము కూడా హరిహర స్వరూపమే అని మాకు తెలుసు దేవా. నిర్వికారుడు, నిరంజనుడు అయినటువంటి పరబ్రహ్మ త్రిమూర్తి స్వరూపాలుగా అవతరించిన తర్వాత బ్రహ్మ సృష్టి కార్యమును, రుద్రుడు లయకారమును,
నీవు పోషణ భారమును స్వీకరించావు కదా, కాబట్టి పోషణకర్తగా జగద్భర్తగా పోషణకు అవసరమైన ఫల జల కందమూలాలు దర్భలు మొదలైనవి లభించేటువంటి ప్రదేశాన్ని నువ్వే మాకు చూపించాలి దేవా అని చెప్పేసి అంటారు. అప్పుడు విష్ణుమూర్తి మనసులో ధ్యానం చేసుకుని బ్రహ్మదేవుణ్ణి పిలుస్తాడు. వెంటనే ఆ బ్రహ్మదేవుడు ఈ విష్ణుమూర్తి ముందర ప్రత్యక్షమయ్యి, తండ్రి వందనము, మాత వందనము, నన్ను తలుచుకోవటానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, కుమారా, అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభికమలంలోంచి వచ్చాడు కాబట్టి ఆ బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి తండ్రి అన్నమాట. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటాడు, నాయన, ఈ సప్త ఋషులందరూ కూడా లోక కళ్యాణార్థము దీర్ఘసత్రయాగాన్ని చేయటానికి సంకల్పించారు. వారి పోషణార్థము, అంటే ఈ సుదీర్ఘకాలం పాటు వాళ్ళకి పోషణకి కావలసినటువంటి వనరులన్నీ దొరికేటువంటి ఒక మంచి ప్రదేశాన్ని వాళ్ళకి నువ్వు చూపించు అని చెప్పేసి చెప్తారు. సరే తండ్రి అని చెప్పేసి మహర్షులతోటి ఇలా చెప్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు. ఓ ఋషులారా, ఒకసారి నేను ధర్మరథాన్ని ఎక్కి లోక సంచారం చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉన్నప్పుడు నా రథ చక్రానికి ఉన్నటువంటి నేమి అంటే చిన్న స్క్రూ లాంటిదండి, శీల అంటాము. అది మనం బిగించే స్క్రూలాగా ఉంటుంది. ఆ నేమి ఒక ప్రదేశంలో పడిపోయింది. అది అలా పడిపోగానే ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో మనోహరంగా, సస్యశ్యామలంగా, ఫలాలతోటి, పుష్పాలతోటి, చెరువులతోటి, నీటితోటి, అలాగే వన్యప్రాణులతోటి, అంటే జింక ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, లేళ్ళు, జింకలు, ఇలాంటివన్నీ వన్యమృగాలతోటి ఎంతో శోభాయమాయంగా పుష్కలంగా మీకు కావాల్సినన్ని రోజులు మీరు అక్కడ ఉండి యాగం చేసుకునడానికి సరిపడా ఉంది. ఆ ప్రదేశంలో నా రథం యొక్క నేమి పడిపోయింది కాబట్టి దానికి నేను నైమిసారణ్యము అని చెప్పి పేరు పెట్టాను. ఈ నైమిసారణ్యంలోనే విష్ణుమూర్తి నరనారాయణులుగా అవతరించినప్పుడు చాలా కాలం పాటు తపస్సు చేశారు. అందువల్ల ఆ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రమైనదిగా అయిపోయింది. కాబట్టి మీరందరూ ఆ ప్రదేశానికి వెళ్ళండి అని సూచిస్తాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ఈ మాటలకి ఆ మహర్షులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. లక్ష్మీనారాయణునికి విధాతకి నమస్కారం చేసి భూలోకానికి పయనమవుతారు. వచ్చేసి అందరూ కూడా ఈ నైమిసారణ్యానికి వెళ్తారు. వెళ్ళి ఆ నైమిసారణ్యాన్ని చూసి వాళ్ళంతా కూడా ఎంతో ఆనందిస్తారు. అసలు ఆ పచ్చదనము, ఆ ఫలపుష్పాలతో నిండినటువంటి ఆ వనము, అలాగే వన్యమృగాలు అలా స్నేహపూర్వకంగా తిరిగాడుతూ ఉండడము, ఆ జలపాతాలు, ఆ నీటి సరోవరాలు, వికసించిన పద్మాలు, ఇవన్నీ చూసి వాళ్ళు ఎంతో సంతోషించేసి, అమ్మయ్య మనకి చాలా మంచిగా దొరికిపోయింది, మంచి ప్రదేశం చూపించాడు బ్రహ్మ అని ఒకసారి మళ్ళీ బ్రహ్మదేవుడికి, లక్ష్మీనారాయణులకి నమస్కారం చేసుకుని అక్కడ బదరిక వనంలో వాళ్ళందరూ కూడా తమ పర్ణశాలలని నిర్మించుకొని అక్కడ నివసించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ చూసినటువంటి వాయుదేవుడు సాకార రూపం ధరించి ఋషులందరి దగ్గరికి వస్తే ఆశ్రమ ధర్మం ప్రకారము ఏ మర్యాదలు అయితే చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేసి వాయుదేవుడికి అతిథి సత్కారాలు చేస్తారు. అప్పుడు వాయుదేవుడు వీళ్ళందరికీ కూడా ఇలా అంటాడనమాట, ఓ ఋషులారా, మీరందరూ లోక కళ్యాణార్థము, ఈ కలిదోష నివారణార్థము చేపట్టిన ఈ యజ్ఞము ఎంతో మహత్తరమైనది. ఈ యజ్ఞము మీరందరూ సాగినంత కాలము నా వంతు సహాయంగా నేను మీకు మలయ మందర వీచికలతోటి మీకు సుఖాన్ని కలగజేసేటట్టుగా వేస్తాను అని చెప్పేసరికి ఋషులందరూ కూడా సంతోషించి కృతజ్ఞతలు చెప్తారు. అమ్మా, మీరు మాకింత సహాయం చేశారు, చాలా సంతోషము, ఇక్కడే మేము సగము యజ్ఞం చేసినంత తృప్తిగా ఉన్నాము, ఎందుకంటే మీ సహకారం లేదే మేము యజ్ఞం సంపూర్ణంగా చేయలేము కాబట్టి చాలా కృతజ్ఞులము. కాకపోతే మీరు మాకు ఇంకో విషయాన్ని కూడా తెలియచేయాలి. శివతత్వాన్ని అలాగే కాలజ్ఞాన తత్వాన్ని కూడా మీరు అన్నీ తెలుసుకున్నారు అని విన్నాము. జ్ఞానం అంటే ఏంటంటే అండి, అసలు కాలం ఎలా పయనిస్తుంది,
కాలం యొక్క వేగం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మాకు వివరంగా చెప్పు స్వామి అని చెప్పేసి వాయుదేవుడిని బతిమాలుతారనమాట. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో చూద్దాం. అంతవరకు సెలవు.